సో ఒక 2 మంత్స్ తర్వాత నేను మళ్ళీ మన యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి అయితే వచ్చేస్తాను. ఈసారి కొత్తగా ఏంటంటే నార్మల్ ఏం ట్రావెల్ వాక్స్ కానీ బైక్ రైడ్స్ కానీ అలాంటివి కాకుండా ఈ ఒక్కరోజు అయితే నార్మల్గా మా ఫ్రెండ్స్ ర్యాపిడోకి అయితే వెళ్తూ ఉంటారు. సో ర్యాపిడో రైడ్స్ కొట్టడానికి. సో వాళ్ళ ర్యాపిడో రైడ్స్లో జరిగిన ఒక రియల్ స్టోరీ అనేది మీకైతే నరేట్ చేయడానికి అయితే వచ్చేసాను. సో మా ఫ్రెండ్ గాడు ఒక 2 మంత్స్ నుంచి ర్యాపిడో అయితే కొడుతున్నాడు. సో వస్తాయి, బాగానే వస్తాయి మనీ అయితే. ఒక 12 days నుంచి అయితే కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల వాడైతే ర్యాపిడోకి అయితే వెళ్ళలేకపోయాడు. సో కొత్త బైక్ కొని ఈఎంఐలో తీసుకున్నాడు. సో అరౌండ్ 4,000 to 5,000 అయితే కట్టాలి పర్ మంత్. సో ఏమంటారు, ర్యాపిడో వెళ్ళకుంటే మనీ రావు కదా. సో వాడు ఈరోజు లాస్ట్ డే నిన్న ఏమనుకున్నాడంటే, ఇక ర్యాపిడో వెళ్దాం, ఇంకా అన్నీ సెట్ అయిపోయినాయిగా అని చెప్పేసి ర్యాపిడోలో షార్ట్ రైడ్స్ అంటే దగ్గర ఒక 10 kilometers రైడ్స్ కొడితేనేమో కొంచెం ప్రాఫిట్ అనేది తక్కువ వస్తుంది వాళ్ళకి. సో ఒక లాంగ్ రైడ్స్ 50-60 kilometers దూరం పోతేనేమో కొంచెం ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాడు ఏమనుకున్నాడు, కొంచెం మనీ ఎక్కువ సంపాదించాలంటే లాంగ్ రైడ్స్కి వెళ్తే ఈజీ అయిపోతుంది అనమాట, మనీ అయితే ఈజీగా వస్తాయి. సో లాంగ్ రైడ్స్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయిండు. సో ఇబ్రహీంపట్నం నుంచి ఎల్బీనగర్ దాకా అయితే ఎటువంటి రైడ్స్ ఏం దొరకవు. సో ఫ్రీగా వెళ్ళిపోతారు. అంటే ఫ్రీ అంటే వాళ్ళు బండిలో పెట్రోల్ పోసుకొని అర్దాకా పోయి ఎల్బీనగర్ నుంచి కస్టమర్స్ని పిక్ చేసుకుంటారు అనమాట. నిన్న ఒకడు డిజిటల్ మార్కెటర్ అంటాడు, బాగానే సంపాదిస్తాడు. అంటే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, డిజిటల్ మార్కెటర్ బాగానే సంపాదిస్తాడు అంటే వాడి దగ్గర బైక్ ఏది అని. బైక్ ఉండే, కానీ వాడి సిచ్యువేషన్ బాగాలేక వాడి బైక్ పోలీసులు పట్టుకోలేరు. ఆ పట్టుకోపోయిన స్టోరీయే మనం ఇప్పుడు వింటున్నాం. సో మా ఫ్రెండ్ గారు ర్యాపిడో కొట్టేటోడు కొంచెం వాడికి ఎలా ఇంట్రెస్ట్ ఏంటంటే, కొత్త పీపుల్ ఎవరైనా కనబడ్డారనుకో వాళ్ళని కూడా ఫ్రెండ్స్ చేసుకోవాలి, మంచిగా మాట్లాడి ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి, అంటే పరిచయాలు పెంచుకోవాలని చెప్పేసి వాడికి అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అలానే రోజు నిన్ను ఎక్కించుకొని మాట్లాడుతూ కూకట్పల్లి దాకా పోయిండు. కూకట్పల్లి టు ఎల్బీనగర్ అంటే ఒక 1.5 hours పడుతుంది మన హైదరాబాద్లో ఉండే ట్రాఫిక్ వల్ల. సో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1.5 hour జర్నీ అయితే కస్టమర్ అంతో అయితే చేసిండు. మంచిగా మాట్లాడుకుంటా పోయిండు. ఒక నార్మల్గా బాయ్స్లో ఎలా ఉంటుంది అంటే 5 to 10 minutes మాట్లాడితేనే ఫస్ట్ రా అంటాం, తర్వాత బే అంటాం, తర్వాత బొమ్మడిది అంటాం, ఇక తర్వాత అవన్నీ వస్తాయి అనమాట. సో అలా ర్యాపో ఉండేది. ఒక 1.5 hour ట్రావెల్ చేసినాక ఇంకా అంటే ఆ బాండింగ్ అనేది వేరే లెవెల్ ఫామ్ అయిపోతుంది. ఇక ఆ కస్టమర్ రాడు, చెప్పిన కదా డిజిటల్ మార్కెటర్ బండి ఎందుకు లేదని. ఆ బండి ఏమైందంటే, వాళ్ళ ఫ్రెండ్ గాడు హెల్మెట్ లేకుండా, లైసెన్స్ లేకుండా పెట్రోల్ బంక్కి పల్సర్ 220 ఉండనమాట. వాళ్ళ కస్టమర్ అండ్ ఫ్రెండ్ గాడు బైక్ వేసుకొని పెట్రోల్ కొట్టించుకోవడానికి బంక్ దగ్గరికి వెళ్ళాడు. వాడి దురదృష్టం బాగాలేక మరి బంక్ దాటిన తర్వాత ముందర ట్రాఫిక్ పోలీస్ అండ్ డిఎస్పీ కూడా ఉన్నాడు అక్కడ. డిఎస్పీ ఉన్నాడంట. సో వీడు పెట్రోల్ కొట్టించుకొని ఫాస్ట్గా పల్సర్ 220 ఎట్లా పోతుందో తెలుసా, ఈజీ అంటే 60-70 ఈజీగా వెళ్ళిపోతుంది. సో డిఎస్పీ ఉండి వాడు నాపు అంటే వీడు ఆగలేదన్నమాట. పోలీసులు హెల్మెట్ లేదని చెప్పేసి ఎక్కడ చలాన్లు వేస్తారేమో భయపడి వాడు ఆగకుండా జుమ్మని వెళ్ళిపోయిండు. ఇక డిఎస్పీ ఆపినా కూడా ఆగలేదంటే వాడికి ఎంత సివియర్ యాక్షన్ తీసుకుంటారు. ఆపేసి ఇక డిఎస్పీ ఏమన్నాడంటే సివియర్ యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయింది ఆయన. ఇక ఈ సిచ్యువేషన్ ఎక్కడ జరిగిందంటే, జీడిమెట్ల అని సికింద్రాబాద్ సూరారం దాటిన తర్వాత జీడిమెట్ల అని వస్తుంది, ఆ ఏరియాలో జరిగిందనమాట. చెప్పినా కదా మావాడు కొంచెం పైసలు తక్కువ అయ్యి లాంగ్ రైడ్స్కి వెళ్దామని చెప్పేసి ఆ జీడిమెట్ల వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయిండు. అంటే కస్టమర్ గాడు జీడిమెట్ల వెళ్ళాలంటే ఫిక్స్ అయిపోయింది వెళ్దామని. సో అంటే మావానికి డౌట్ వచ్చింది, ఏమన్నా నువ్వు డిజిటల్ మార్కెటర్ అంటున్నావు, నీ దగ్గర బండి లేదా అని అడిగిండు. ఆ సన్నివేశంలో ఈ కస్టమర్ గాడు మావానికి ఇట్లా చెప్పాడు, అరే నా బండి మా దోస్తు పెట్రోల్ కొట్టించుకొని పోయి ఇట్లా పోలీసులకు దొరికింది రా బాయ్. మావాడు చెప్తే వినకుండా పోలీసులు ఆగమన్నా ఆగలేదు. అయితే ముందట చెక్ పోస్ట్ దగ్గర వాడికి బార్గెట్ చేసేసి బైక్ని అయితే సీజ్ చేసేసారు. సో నేను కూడా దగ్గర దాకా పోయినా, పోలీస్ స్టేషన్ దాకా పోయినా. 10,000 అయితే ఎంతో అంత ఇద్దామని పోతే వాళ్ళు ఏమన్నారంటే, అవన్నీ మాకు నడవయి, చలాన్ కొడతా, చలాన్ తీసుకొని చలాన్ పైసలు కట్టేసి నీ బండి తీసుకొని పో అని చెప్పారంట. సో ఈ డిప్రెషన్లో వాడు ఒక 1.5 hour ట్రావెల్ చేసి వాడికి అంటే ఇప్పుడు అబ్బాయిలకు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ బండి చేతిలో లేకుంటే చిన్న యూజ్కి అయినా వాళ్ళకి కాలు ఇరిగినట్టు చెయ్యి ఇరిగినట్టు ఉంటుంది. చాలామంది
బాయ్స్కి వాళ్ళు అలానే ఉంటుంది. వాళ్ళ బైక్ వాళ్ళ దగ్గర లేకుంటే ఏదో కోల్పోయినా అనే ఫీలింగ్ ఉంటుంది. సో కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు అనమాట ఆ కస్టమర్. సో కస్టమర్ ఉండి ఇక 1.5 hour ట్రావెల్ చేసిరు, మంచిగా ర్యాపో పెంచుకురు, మంచిగా మాట్లాడుతుండ్రు. కాబట్టి ఇక కస్టమర్ గారు మా ఫ్రెండ్ గారిని అడిగిందంట, ఏమన్నా బ్రో కొంచెం డిప్రెషన్లో ఉన్నా, కొంచెం బ్రో వైన్ దగ్గర ఆపు బ్రో, నీకో బీర్ నాకో బీర్ తీసుకుంటా, కొంచెం తాగాలనిపిస్తుంది బ్రో, ప్లీజ్ బ్రో అన్నాడంట. కూకట్పల్లి దాకా పోయిన తర్వాత ఇక వైన్ దగ్గర ఆపిర్రంట. మరి మంచిగా ఈడొక బీరు మా వాడొక బీరు ఇద్దరు తాగిరు. ఇక తాగిన సిచ్యువేషన్లోనే ఈ స్టోరీ చెప్పేసింది వాడికి. ఇక ఆ స్టోరీ అయిపోయిన తర్వాత ఆయనకున్న లవ్ స్టోరీలు అవన్నీ చెప్పుకుంటూ ఒక హాఫ్ డే ఆనే గడిచిపోయింది. మా వాడు ఒక 10:30కి ఎక్కించుకున్నా అంటే ఆడికి వెళ్ళి ఒక 3 దాకా, ఆఫ్టర్నూన్ 3 వరకు వాడితోటే స్పెండ్ చేసిండంట. ఫస్ట్ బీర్ అయిపోయింది. తర్వాత మా అమ్మ నాకు ఫోన్ చేసింది ఇంకా గ్యాప్లా, అంటే కొంచెం ఏదైనా వింత వాడి లైఫ్లో ఏదైనా వింతగా జరిగితే మా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు కదా. సో నేను ఎట్లా ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు ఫోన్ చేసి, కాకా గిట్లా అయిందిరా, గిట్లా ఎక్కించుకున్నా, గిట్లా ఏమంటారు ఒక కస్టమర్ దొరికిండ్రా, ఈయన బీర్ తాగుదాం అంటుండ్రా అంటే, ఇంకేంది కాకా కానీ అని నేను కూడా అన్నా. ఇక తాగిండు. ఫస్ట్ బీర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కస్టమర్ గాడు పోయి, బ్రో ఏమనుకోకు బ్రో, నా కోసం ఇంకొంచెం టైం స్పెండ్ చేయి బ్రో, కంపెనీ బ్రో, ఇంకో బీర్ తీసుకుందాం, ఇంకో బీర్ తాగుదాం అని అన్నాడంట. బ్రో నువ్వు ఇంతసేపు వెయిట్ చేస్తున్నందుకు నీకు కొంచెం ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తా బ్రో, నీ బిల్ అయిన దానికన్నా ఇంకెక్కువనే ఇస్తా బ్రో అని అన్నాడంట. ఇక ఇంకేముంది, మావానికి బీర్ వచ్చి ఇట్లకి వెళ్ళి పైసలు వచ్చాయి, ఎక్కువ మనీ కూడా వచ్చాయి. ఇక ఆడి అట్లనే మంచిగా తాగకుండా అట్లనే ఏమంటారు, వాడి బాధ వింటూ కంపెనీ ఇస్తున్నాం అన్నమాట. ఇంకో బీర్ తెచ్చిరు, ఇద్దరు 2 బీర్లు తాగారు. ఇక వాడి బాధని ఇక పైసలు తీసుకొని వచ్చేసింది. అంటే వీడికి వెళ్ళి ఆడదాకా పోయినందుకు ఇంటికి 220 రూపీస్ ప్రాఫిట్ వస్తానమాట. 220 రూపీస్ బిల్ అయింది. సో దానికి ఎక్కువగా వీడు కస్టమర్ అన్నాడు కదా, బ్రో నా కోసం ఇంకా టైం స్పెండ్ చేయి బ్రో, నీకు ఎక్కువ మనీ ఇస్తాను అన్నాడు కదా. ఇంకో 180 రూపీస్ కలిపి మొత్తం 400 రూపీస్ వీడికి ఇచ్చేసిండు. అంటే ఇప్పుడు 400 రూపీస్ వచ్చినాయి, ప్లస్ 2 బియర్స్ వచ్చినాయి, ఇంకా టైం పాస్ కూడా అయింది మా వానికి. ఇంకేం కావాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఈ స్టోరీ ఎందుకు చెప్పాలనుకున్నా అంటే, ఇప్పుడు నార్మల్గా ఏమంటారు, ఒక వర్కహాలిక్గా, అంటే వర్క్ని ఎంజాయ్ చేయకుండా ఏదో పైసలు కావాలని చెప్పేసి బండి జుమ్మని నడుపుతా అంటే ఏం యూజ్ ఉండదు ఆడ. ఓకే, అంటే చేస్తున్న వర్క్ను కూడా ఎంజాయ్ చేస్తూ వచ్చే కస్టమర్స్ తోటి కూడా మంచిగా కాన్వర్జేషన్ అంటే మాటలు మంచిగా పలకరిస్తే ఎప్పుడో ఒకప్పుడు అట్లా యూజ్ అయిపోతుంది. ఓకే, సో అట్లా మాట్లాడడం వల్ల వీడికి ఇట్లా బెనిఫిట్ వచ్చింది. ఆ కస్టమర్ గారు కూడా కొంచెం మంచిగా చాలా సాటిస్ఫై అయ్యండి. ఇప్పుడు నార్మల్గా ఒక కొత్త మనిషి వచ్చి వానితోటి తాగుదాము, వాడికి నా స్టోరీ చెప్పుకుందామంటే అంత ఈజీ కాదు. అంటే కస్టమర్ గారు నమ్మి వీడికి చెప్పిండంటే వీడు ఎంత బాగా వాడిని క్లోజ్ అంటే ఫ్రెండ్షిప్ ఎట్లా చేసిండో అది ఒకటి అర్థం చేసుకోవాలి. సో మనకి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి సొసైటీలో బతకాలంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం పలకరించే విధానం కూడా అది కూడా ఇంపార్టెంట్. ఇదొక స్టోరీ. ఇది నిన్న అయింది, అంటే 20 జనవరి 2024 నిన్న అయింది. ఈ వీడియో 2024 జనవరిలో షూట్ చేస్తున్నా. అంటే నిన్నటిది ఈరోజు ఇప్పుడు ఇంకో స్టోరీ అయింది. సేమ్ మా ఫ్రెండ్ ఆడికే ర్యాపిడో కొట్టేటోనికే ఈరోజు ఇంకో స్టోరీ అయింది. ఈరోజు ఎగ్జాక్ట్లీ చెప్పినా కదా, మళ్ళీ ఇబ్రహీంపట్నం టు ఎల్బీ నగర్ లాంగ్ రైడ్స్ కొడదామని ఫిక్స్ అయిపోయిండు. కొంచెం ఈరోజు లాంగ్ రైడ్స్ అంత దొరకలేనట్టున్నాయి. ఇలాంటి కొత్త స్టంట్స్ ఏం కాలేనట్టున్నాయి యాక్చువల్లీ. ఓకే, అందుకే ఈరోజు అంతగానం కాల్ చేయలేదు. చేసిండు ఒక 3 o'clockకి చేసిండు, 3 PMకి కాల్ చేసి, మామ ఒక అమ్మాయి రైడ్ బుక్ చేసుకుందిరా, చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందిరా అని చెప్పిండు. కాక మంచిగా ఉంది కాక అని అన్న. అయితే నార్మల్గా వీడు ఎల్బీనగర్ టు నాగోల్ దాకా పోయిండు. అంటే నాగోల్లో ఇంటికి పికప్ రైడ్ వచ్చేసింది. ఆ అమ్మాయిని పిక్ చేసుకొని ఆ అమ్మాయి ఉప్పల్లో ఎక్కడనో దిగాలనుకుంటా. ఓకే, ఉప్పలో హబ్సిగూడ అనుకుంటా, హబ్సిగూడనో ఉప్పలో సంథింగ్ ఎక్కడో దిగాలి. సో నాగోల్లో ఎక్కించుకున్నాడు, ఉప్పల్ రింగ్ రోడ్ దాకా వచ్చేసాడు. సో ఆమె డెస్టినేషన్ దగ్గరలో వస్తుంది కాబట్టి ఆ అమ్మాయి పర్స్ ఓపెన్ చేసి, అంటే అమ్మాయిలు నార్మల్గా వాళ్ళకి బ్యాక్ పాకెట్లు అలాంటి పర్సెస్ యూజ్ చేయరు కదా, హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా, హ్యాండ్ బ్యాగ్ నుంచి ఓపెన్ చేసింది. ఇట్లా పైసలు ఇట్లా వీడికి బిల్ పే చేయాలి కదా తను. సో బిల్ పే చేద్దామని చెప్పేసి పైసలు తీస్తుంది. కాబట్టి
వీడు ట్రాఫిక్లో ఉన్నాడు మా ఫ్రెండ్ గాడు. ఆ ట్రాఫిక్లో ఆమె పర్స్ ఓపెన్ చేసి 500 రూపీస్ ఇట్లా అని బయటికి తీసింది. అప్పుడే ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది. జుమ్ అని గాలి వచ్చినట్టుంది. గాలి వచ్చింది కాక ట్రాఫిక్లో ఉన్న ఆ 500 రూపీస్ అనేవి ట్రాఫిక్లో పడిపోయింది. గాల్లో సెటిల్ అవుతే ఈడికెళ్ళి ఒక 10-20 మీటర్స్ దాకా అవతల పడుతుంది కదా. ఇప్పుడు అమ్మాయి బండి దిగి ఆ పైసలు తీసుకోలేదు. ఇప్పుడు ట్రాఫిక్లో బండి ఆపే అంత సిచ్యువేషన్ కూడా ఉండదు. హబ్సిగూడ, ఉప్పల్ ఎక్స్ రోడ్లో అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఆ పైసలు పడ్డాయి. వేరే బైక్ ఇంకా చాలా మంది ఉంటారు ట్రాఫిక్లో. అంటే వేరే బైక్ దగ్గర పడ్డది. వాడు ఆ బైక్ వాడు ఏమనుకోండి, ఎవరు చూసలేడు అని చెప్పేసి ఆ పైసలు తీసుకొని గ్యాప్లో జోబులో పెట్టుకొని మళ్ళీ యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయినంట. నాగో సైడ్ పోయిందంట. మావాడు ఏమన్నా అంటే మా ఫ్రెండ్ నాకు అర్థమైంది, అరే ఈ అమ్మాయి 500 రూపీస్ పడేసుకుంది. ఆ అమ్మాయి ముఖం అంతా కొంచెం వాడిపోయింది అనమాట. అంటే ఫస్ట్ బ్యూటిఫుల్గా ఉంది అని అంటే ఆ అమ్మాయి స్మైలీ ఫేస్ ఏదో ఒక ఫేస్ అయితే ఉంటుంది. సో ఆ పైసలు 500 రూపీస్ పోయిన తర్వాత ఆ అమ్మాయి ఫేస్ అనేది కొంచెం ఏడుపు ముఖం అనేది కనిపించిందంట. మావానికి కొంచెం చాలా మంచోడాడు. ఆ అమ్మాయిని చూడలేక, నువ్వు వీడనే ఉండు, నేను వాడిని చేసి మన దగ్గర ఉన్న మనీ తీసుకొని వస్తా అని చెప్పేసి యూటర్న్ కొట్టుకొని జుమ్మని పోయి వచ్చిందంట. పోయిండు. నాగోల్ దగ్గరకు పోయిన తర్వాత, బ్రో ఆ పైసలు నావి, ట్రాఫిక్లో పడిపోయినా, నువ్వు పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా వచ్చేసినావు అని చెప్పేసి ఆ పైసలు తీసుకున్న ఆపేసి అడిగేసి పైసలు తీసుకొని ఉప్పల్ ఎక్స్ రోడ్ వచ్చిండు. ఈ అమ్మాయి ఏమనుకుందో ఏమో మావాడి గురించి. కానీ ఇక ఆ అమ్మాయి అంటే మావాడు ఉప్పల్ ఎక్స్ రోడ్ పోయిండు. ఆ అమ్మాయిని సెర్చ్ చేస్తూ ఉండు, అంటే వెతుకుతా ఉండు ఏడుంది అంటే ఏడాపిందో అది వెతుకుతా ఉండు ఏడుంది అని చెప్పేసి. ఒక 10-20 మినిట్స్ అవుతుంది. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా లేదు. యాక్చువల్లీ ర్యాపిడోలో ఫోన్ అండ్ చాట్ ప్రాసెస్ ఉంటుంది, SMS ప్రాసెస్ ఉంటుంది. సో ఆ అమ్మాయి SMS చేసింది వీడికి. యాక్చువల్లీ ఫోన్ చేస్తారు చాలామంది, కానీ ఆ అమ్మాయి ఫోన్ చేయలేదు. మెసేజ్ చేసి పికప్ చేసుకో అని చెప్పింది. సో మెసేజ్ చేసింది కాబట్టి వీడికి ఫోన్ నెంబర్ కూడా లేదు. ఆ అమ్మాయిని SMSలో ఏమంటారు చాట్ చేసి ఆ అమ్మాయి అడ్రస్ అనుకుందామంటే ఆ అమ్మాయి ఆన్లైన్లో కూడా లేదు ర్యాపిడోలో యాప్లో. ఓకే, సో ఉప్పల్ ఎక్స్ రోడ్ దాకా పోయిండు, వెతుకుతా ఉండు, దొరుకుతలేదు. ఆ అమ్మాయిని ఎక్కడ పిక్ చేసుకుండు, అక్కడికైనా పోయి చూద్దాం అనుకుండు. అప్పుడు మళ్ళీ ఫోన్ చేసిన, అరే ఇటు దాకా వచ్చినారు. నాకు ఫోన్ చేసి చెప్తుండు, అరే ఇట్లా పైసలు దొరికినాయి మామ, నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిన ఉప్పల్ ఎక్స్ రోడ్కి, కానీ ఆ అమ్మాయి లేదురా, 10-20 మినిట్స్ వెయిట్ చేసినా లేదు, దొరకలేదు. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా లేదు. SMS కూడా చేసిన, ఆఫ్లైన్లో ఉంది. ఏం చేయాలో అర్థమైతే లేదురా. ఆ అమ్మాయిని ఎక్కడ పిక్ చేసుకున్నానో అక్కడ పోయి చూద్దామన్నా కూడా అక్కడ కూడా లేదురా అని అన్నాడు. మరి ఏం చేస్తావు కాక అంటే, అదే ఏం చేయాలో అర్థమైతే లేదురా అనిపిస్తుంది. సరే కాక దొరకలేదేమో, ఆ 500 తీసుకొని రా ఇంటికి, నిమ్మతంగా నువ్వు బిర్యానీ నేను బిర్యానీ తిందామని నేనే అన్నా యాక్చువల్లీ. మరి ఏం చేస్తాం, ఆ అమ్మాయి దొరకనప్పుడు ఏం చేస్తాం మరి. యాక్చువల్లీ ఆ అమ్మాయి మిస్అండర్స్టాండ్ చేసుకుని, ఆ అమ్మాయి యాక్చువల్లీ మావాడు చెప్పిన దానికి ఒక 20 మినిట్స్ అన్న అక్కడ వెయిట్ చేసేది ఉంది, 500 ఇస్తాడేమో అని చెప్పేసి. కానీ ఆ అమ్మాయి అక్కడ లేదు. సో ఆ అమ్మాయి ర్యాపిడో కస్టమర్ కేర్కి కాల్ చేసేసి, ఇట్లా నేను ర్యాపిడో పిక్ చేసుకున్నా, ర్యాపిడో రైడర్ 69 రూపీస్ ఛార్జ్ అయితే వాడు 500 రూపీస్ చేంజ్ ఇవ్వకుండా 500 రూపీస్ తీసుకొని వెళ్ళిపోయిండు అని కంప్లైంట్ చేసింది ఆడికి, అంటే కస్టమర్ సపోర్ట్కి. ఆ కస్టమర్ సపోర్ట్ వాళ్ళు మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి, ఏంటి మీరు ఇలా చేశారంట, అది నిజమేనా అంటే, కానే కాదు, ఆ 69 రూపీస్ అయింది, 69 రూపీసే నేను బిల్లు తీసుకున్నా అని బరాబర్ చెప్పేసిండు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల అట్లయింది ఆడ సిచ్యువేషన్. అంటే కొందరిని నమ్మాలి యాక్చువల్లీ. అంటే ఇక్కడ ఆ అమ్మాయి నమ్మకుండా మా వాడిని ఇట్లా కంప్లైంట్ చేయడం వల్ల రేపు పొద్దుగాల వాడికి జాబే పోతుండొచ్చు, ఆ ర్యాపిడో రైడ్ జాబే పోతుండొచ్చు. మరి ఇట్లా మిస్అండర్స్టాండ్ చేసుకొని, అంటే ఎదుటోళ్ళు చెప్పిన మాట వినకుండా ఇట్లా కంప్లైంట్ చేయడం అనేది ఇది కొంచెం బాధాకరమైన విషయమే. ఆ అమ్మాయి మావాడు ఒక 20 మినిట్స్ ఆగమని చెప్పి పోయిండు కదా, 500 తీసుకొని వస్తా అని చెప్పి పోయినందుకు ఆ అమ్మాయి వెయిట్ చేస్తుంది, కానీ వెయిట్ చేయలేదు. సో ఇలా అవుతున్నాయి ర్యాపిడో విషయంలో. సో ఈ ఫస్ట్ స్టోరీ అండ్ సెకండ్ స్టోరీ నాకు కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే మీకు షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు అయితే షేర్ చేసుకున్నాం. మరి మీకు కూడా ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉంటే నాకు కమెంట్లో పెట్టండి. నేను మీకు రీచ్ అవుట్ అయ్యి మీ స్టోరీ విన్న తర్వాత ఇలాంటి వీడియోస్ అయితే చేద్దామని అయితే ఫిక్స్ అయిపోతున్నా. సో ఈ వీడియో నచ్చినట్లయితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరో ఇలా ర్యాపిడో కానీ, ఓలా కానీ, డ్రైవింగ్ కానీ ఎవరో ఒకటి చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం మరి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.